అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బికాజ్ ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన హరీష్ గారికి ఒక పెద్ద థ్యాంక్స్. ఈ అమ్ములు క్యారెక్టర్కు నాకు అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ ది ఎంటైర్ థీమ్, our producer Dil Raju garu, and most of all ee character ichina Harish gariki. So definitely I'm very happy that I'm a part of a film where anni characters are appreciated. Of course our hero Junior NTR garu, he's done an amazing job in this film. Samantha's done an incredible job as well. The music is one of the biggest plus points of this film. So naku chaala santoshanga undi that ilanti oka pedda project lo naku manchi opportunity vachindi. Thank you so much for all your support. Thank you so much for all your blessings. I'm eternally grateful. Thank you. Shavana Bhargavi dubbed for me in Gabbar Singh as well. Vare chesaru naku ee cinemalo kuda dubbing. Harish garu kuda second time work chesina experience naku oka manchi experience because I think it's very, very rare that you get to work with somebody you're comfortable with again and again. I'm very happy that Harish garu ko feeling ochindi Gabbar Singh tarvata that he wants to work with me. It's really my pleasure and my honor. The reason actually ga nen eppudu ide cheptunnanu, oka cinema lo 5 seconds ledante 5 scenes ledante 5 dialogues adi nen eppudu aa feature lo nen attention pay cheyaledu. Now నేను ఒక స్క్రిప్ట్ నరేషన్ విన్నప్పుడు ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది. ఐ ఫెల్ట్ అమ్ములు క్యారెక్టర్ ఒక మూవింగ్ క్యారెక్టర్, ఈ సినిమాలో ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్, అందుకే నేను ఈ రోల్ చేస్తున్నాను. అండ్ ఆల్సో బికాజ్ హరీష్ గారు కూడా నాకు ఒక కమ్రాడరీ ఉంది, ఒక ఫేత్ ఉంది, ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది. సో అందుకే ఆ కాన్ఫిడెన్స్ ఉంది దట్ Harish garu will take care of me like he did in Gabbar Singh. Of course, Taman garu music is wonderful as always. Ee cinema lo naku oka song undi, Harish garu okate song istaru. But our song chala beautiful song, and all the songs in the film are really, really strong, and the BGM is also very strong is what I've heard. So I'm very, very happy that Taman garu did the music for this film and andri enjoy chestunaru. Yes, ఈ సినిమా యాక్చువల్గా ఇంతవరకు నేను బాంబేలో షూటింగ్ చేస్తున్నాను, ఇప్పుడు ఈరోజు నేను వస్తున్నాను. సో ఈ సినిమా నేను థియేటర్లో చూస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్ టు నైట్ ఇన్ ద థియేటర్స్. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐ థింక్ దట్ ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ అయితే అది ఒక పెద్ద కాంప్లిమెంట్. అండ్ లైక్ ఐ సెడ్, థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. ఐ కాంట్ టెల్ యూ ద హోల్ లిస్ట్, బట్ అన్ని కాంప్లిమెంట్స్ ఆర్ వెరీ స్పెషల్ టు మీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్. హీస్ వెరీ ప్యాషనెట్, హీస్ వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ, వెరీ టాలెంటెడ్, అది అందరికీ తెలుసు. సో నాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంది. ఈ సినిమాలో డాన్సింగ్ అంత లేదు యాక్చువల్గా. ఇట్ వాస్ మోర్ యా నా సాంగ్లో లేదు, బట్ అఫ్ కోర్స్ హీస్ అ ఫ్యాబ్యులస్ డాన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు క్యారెక్టరేషన్, భాగ్యలక్ష్మి క్యారెక్టరేషన్ అనుకున్నప్పుడే ఒక అమ్మాయి కొంచెం సీరియస్గా స్టబన్గా ఉన్న అమ్మాయి కావాలి అనుకున్నాను. ఆ క్యారెక్టర్లోనే మీరు గమనిస్తే ఒక డిగ్నిటీ ఉంటుంది, భాగ్యలక్ష్మి క్యారెక్టర్లోనే డిగ్నిటీ ఉంటుంది. బట్ ఆ సినిమా మొత్తం చేసిన తర్వాత ఆఫ్ ద షూట్ తన బాడీ లాంగ్వేజ్ ఇస్ మోర్ లైక్ వెస్టర్న్. అంటే దో షీ క్యారీడ్ భాగ్యలక్ష్మి క్యారెక్టర్ పర్ఫెక్ట్లీ. తను చాలా డామినేటింగ్గా, చాలా బోల్డ్గా, చాలా ఫ్రాంక్గా, చాలా ప్రొఫెషనల్గా, ఇలా కొన్ని ఆఫ్ ద స్క్రీన్ దాన్ని అబ్జర్వ్ చేసిన క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి. సో నేను గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడే చెప్పాను, ఎప్పుడన్నా నెక్స్ట్ మళ్ళీ ఇలా లంగావణి కాకుండా ఒక మంచి సిటీ క్యారెక్టర్, కొంచెం చాలా ఇంపార్టెన్స్ ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడన్నా చేయాలని ఉంది మీతో అని తనకు షూటింగ్ చేస్తున్నప్పుడు చెప్పాను. సో రామయ్య స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్లాష్ బ్యాక్లో వచ్చే క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, అండ్ కథను మలుపు తిప్పే క్యారెక్టర్. సో ఎవరా అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా శృతి హాసన్ గారు గుర్తుకొచ్చారు. బట్ అప్పటికే తను చాలా సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ బాంబేలో డీడే అండ్ రామయ్య వస్తావయ్య బాంబేలో, హిందీలో ప్రభుదేవ డైరెక్షన్లో, ఇక్కడ బలుపు, ఎవడు. అసలు ఇప్పుడు కనుక క్యారెక్టర్ అనుకుంటే తను చేస్తారా చేయరా, అసలు ముందు అసలు ఇలాంటి క్యారెక్టర్ వెళ్ళి అడగడం బాగోదా, ఎలాంటి చాలా కొంతసేపు స్ట్రగుల్ అయినా. బట్ సరే, ఇద్దరం గబ్బర్ సింగ్ అనే ఒక సక్సెస్తో ఇద్దరుకున్న ఒక ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, కన్సర్న్ అవ్వచ్చు, తనకు నా మీద ట్రస్ట్ అవ్వచ్చు, తన మీద నాకున్న ట్రస్ట్ అవ్వచ్చు, ముందు వెళ్ళి అడుగుదామని చెప్పి అడిగితే తను ఒకసారి క్యారెక్టర్ మొత్తం విన్న తర్వాత తను అని ఏంటంటే, ఫస్ట్ మీరు వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాను, బట్ విన్న తర్వాత ఇప్పుడు నవ్వు లైక్ ఐ వాంట్ ప్రిపేర్ దిస్ క్యారెక్టర్ అండ్ డూ, మీకు ఎంత డేట్స్ కావాలంటే అన్ని డేట్లు మీరు తీసుకోండి, మీకు ఎన్ని రోజులు కావాలంటే తీసుకోండి అని చెప్పి నేను సో
అంటే అంత బిజీగా ఉంటూ కూడా టాప్ సీడ్లో ఉంటూ కూడా ఒక స్పెషల్ అపియరెన్స్ క్యారెక్టర్ చేయడం. మీడియాలో చాలామంది తెలియని వాళ్ళు కొంతమంది సెకండ్ హీరోయిన్ రాస్తున్నాడు. శృతి హాసన్ రామయ్య సినిమాలో సెకండ్ హీరోయిన్ కాదండి, ఇట్స్ ఎ స్పెషల్ అపియరెన్స్. వై ఇట్స్ నాట్ గెస్ట్ అపియరెన్స్ అంటే సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కాబట్టి ఐఎమ్ సేయింగ్ ఇట్ యాజ్ ఎ స్పెషల్, ప్రత్యేక పాత్రలో శృతి హాసన్. అండ్ నా మీద ఉన్న నమ్మకానికి క్యారెక్టర్ బాగా అర్థం చేసుకుని తన క్యారెక్టర్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు శృతిజీ. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్గా మీ క్యారెక్టర్ని అలా కొత్తగా చూపించిన ద్వారా నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఎస్పెషల్లీ అమ్ముల్ క్యారెక్టర్ విలేజ్లో చేసే పనులు అవ్వచ్చు, అండ్ యాక్షన్ సీక్వెన్స్లో టెంపుల్లో చాలామంది మెసేజ్లు పెట్టారు నాకు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, మామూలు మొబైల్ కూడా ఎస్ఎంఎస్లు చేశారు. ద వే షీ సెట్ ద డైలాగ్ పొడి చేశారా అన్నప్పుడు థియేటర్లో మొత్తం మంది ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. చాలామంది కళ్ళెంబడి కూడా నీళ్ళు వచ్చాయని చెప్పినప్పుడు దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ అమ్ముల్ క్యారెక్టర్. మన ఇంట్లో చాలామంది పిలుచుకుంటాం, మన చెల్లెళ్ళు అవ్వచ్చు, లేకుంటే మరదలను అవ్వచ్చు, ఎవరిన వాళ్ళని కొంచెం క్యూట్గా ఉన్న అమ్మాయిలు ఇంట్లో అమ్మడోనో అమ్ములోనో పిలుచుకుంటాం. సో నాకు అందుకే సపరేట్ పేరు పెట్టాలనిపించలేదు ఆ క్యారెక్టర్కి. సో ఒక ఆదిత్యపురం అనే ఒక విలేజ్ మొత్తం ప్రేమించే అమ్మాయి. అమ్ములు ఈజ్ జస్ట్ నాట్ ద లవ్ ఆఫ్ వన్ పర్సన్, షీ ఈస్ ద లవ్ ఆఫ్ ద విలేజ్. సో ఆ క్యారెక్టర్ క్యారీ చేయాలంటే ఈ అమ్మాయి కరెక్ట్ అనిపించింది. అండ్ షీ డిడ్ మోర్ దెన్ జస్టిస్. యాక్చువల్లీ నేను అనుకున్న దానికంటే చాలా బాగా చేసింది. అండ్ చాలామంది ఇప్పుడు మీరు అడిగినట్టు అందరూ శృతి హాసన్ డబ్బింగ్ చెప్పారా అనుకుంటున్నారు, అండ్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. గబ్బర్ సింగ్లో ఎవరైతే శ్రావణ భార్గవి సింగర్ శ్రావణ భార్గవి డబ్బింగ్ చెప్పారో ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి వాయిస్ శృతి హాసన్ చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఎవ్రీ టైం తన లొకేషన్ చెప్పిన వాయిస్ విని ప్రిపేర్ అయ్యే అమ్మాయి చాలా బాగా డబ్బింగ్ చెప్తుంది. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు శ్రావణ భార్గవి గారు. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక విలన్తో ఫైట్ చేస్తూ చాలా డైనమిక్గా లేడీలా ఉంటూ కూడా ఏమీ చదువుకొని ఏమీ రాని ఒక రాము లాంటి ఒక ప్రేమకి కరిగిపోయిన అమ్ములు క్యారెక్టర్లో అంటే షీ పోర్ట్రేట్ ద మెనీ షేడ్స్ ఇన్ ద క్యారెక్టర్. ఒక డామినేటింగ్ ఒక ఫెమినిజం లేకుంటే ఒక అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ ఉన్న ఒక అమ్మాయిలాగా ఉంటూ, ఒక టీచర్కి ఒక ది బెస్ట్ డాటర్గా ఉంటూ, ఒక పనివాళ్ళలాగా వచ్చిన ఒక అబ్బాయి ప్రేమ కరిగిపోయిన ఒక స్త్రీ ఉంటూ, అలాగా 3-4 షేడ్స్ని చాలా పర్ఫెక్ట్గా శృతి హాసన్ సినిమాలో చేసింది. అండ్ దానికి వాళ్ళు వస్తున్న రెస్పాన్స్ సెకండ్ హాఫ్కి లేడీస్ అందరూ ఇస్తున్న అప్లాసే దానికి అంతకంటే పెంచిన సక్సెస్ లేదనుకుంటున్నాను. అండ్ స్టార్టింగ్ ఏదైతే కొంచెం డిబేట్ టాక్స్ స్టార్ట్ అయిందో సినిమా 12th 13th ఏదైతే డిబేట్ టాక్స్ పెట్టిందో నిన్న 14th ఇవాళ 15th ఇప్పుడే మెసేజ్ వచ్చే సిరీస్ గారు చెప్తున్నారు 5 థియేటర్లో 5 సెంటర్లు వేసిన అన్ని చోట్లలో 4 షోస్ 4 థియేటర్లు హౌస్ఫుల్ ఉండి మిగతా 70% 8% ఫుల్స్ ఉన్నాయి. సో నెగటివ్ టాక్ నుంచి మెల్లిగా హిట్ టాక్ నుంచి మెల్లిగా సూపర్ హిట్ టాక్ రామయ్య వస్తున్నందుకు మా అందరి కష్టాన్ని కొంచెం లేట్గానన్నా గుర్తిస్తున్నందుకు నేను ఆ గుర్తించేలా చేసిన మీడియా అందరికీ మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ తెలిసిందే ఫస్ట్ డే నుంచి కొంచెం డివైడ్ టాక్గా మాట్లాడారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉంది, పర్వాలేదను, వైలెన్స్ ఎక్కువ ఉందను ఇలాంటి టాక్ ఫస్ట్ డే నుంచి క్యారీ అయింది. సో అలా మౌత్ టాక్ వెళ్ళిన తర్వాత ఈ రెండో రోజు మూడో రోజు నుంచి చూస్తున్న ఆడియన్స్కి ఇప్పుడు చూసిన వాళ్ళందరూ బాగుంది, ఫస్ట్ హాఫ్ వెరీ గుడ్, సెకండ్ హాఫ్ గుడ్ అనే టాక్ వచ్చి ఈరోజు 5th డే కూడా రెవెన్యూ ఇవాళ వైజాగ్ ఏరియాలో తీసుకుంటే నైజాము, సీడేడు, గుంటూరు ఎక్కడ చూసుకున్నా అన్ని ఫుల్స్లో రన్ అవుతుంది ఇవాళ 5th డే కూడా. సో ఫైనలీ ఈ సినిమా ఈజ్ ఎ కమర్షియల్ హిట్. మేము ఏదైతే ఆశించామో మేము ఆశించిన రేంజ్లో లేకుండా కమర్షియల్ హిట్గా నిలవడం చాలా హ్యాపీగా ఉంది. అంటే కమర్షియల్ హిట్ దేనంటే ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా 15 సినిమాలు కంప్లీట్ చేసిన నాకు అంటే ఒక నిర్మాతగా పెట్టిన డబ్బు వస్తూ దానిపైన ప్రాఫిట్ వస్తే అది ఈజ్ ఎ కమర్షియల్ హిట్. అది ఈ రోజుల్లో ఇప్పుడు మనకు 50 రోజులు 100 రోజులు రన్ అనేది లేదు. సో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ అయింది. సో ఆ కలెక్షన్స్ వైజ్గా చూస్తే ఈరోజు రామయ్య వస్తావయ్య ఈజ్ ఎ కమర్షియల్ హిట్గా నిలబడడం చాలా హ్యాపీగా ఉంది. సో సెకండ్ హాఫ్ పైన ముందు అలా డివైడ్ టాక్ రావడానికి కూడా సో మెనీ రీజన్స్ ఉన్నాయి. మా బ్యానర్పై ఉన్న మా ఎస్విసి నుంచి వచ్చే సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. సో అలాగే ఈ రామయ్య వస్తావయ్య టైటిల్ ఇవన్నీ చూసి ఇది కూడా పక్కా లాస్ట్ ప్రీవియస్ సినిమా లాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకొని వచ్చిన ప్రేక్షకులకి సెకండ్ హాఫ్లో ఉన్న యాక్షన్ ఆ వైలెన్స్ వల్ల డెఫినెట్గా డిస్కనెక్ట్ అయ్యారు. ఆ మొదటి రోజు టాక్ అలా రావడానికి మేజర్ డ్రాబ్యాక్ ఇదే అయింది. అంటే ఒక్కోసారి పేరు వచ్చిన తర్వాత అన్ని వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలు తప్పవు. అలాగే హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో ఒక ఎక్స్పెక్టేషన్ అనేది హైలో ఉండేది.
సో అది ఫస్ట్ హాఫ్ హరీష్ ఏదైతే హీరో క్యారెక్టరేషన్ అవన్నీ చేసి చేయగలిగాడో అవన్నీ రీచ్ అవ్వడం వల్ల ఫస్ట్ హాఫ్ చాలా బాగుందనే టాక్ క్యారీ అయింది. సో సెకండ్ హాఫ్ ఎప్పుడైతే కంటెంట్లో ఉన్న కమర్షియల్ యాంగిల్కి వెళ్ళామో దానివల్ల హరీష్ సైడ్ నుంచి కూడా ఉన్న ఎక్స్పెక్టేషన్ని రీచ్ చేయలేకపోవడం వల్ల అలాంటి టాక్ క్యారీ అవ్వడం జరిగింది. సో ఈజ్ ఫైనల్లీ ఈరోజు ఎన్టీఆర్ లుక్స్ ఇంతకుముందు ఎప్పుడు ఏ సినిమాలో లేనట్టు ఉన్నాడు. ఫస్ట్ హాఫ్లో చాలా అందంగా చేశాడు, అద్భుతంగా చేశాడు. ఆ ఎంటర్టైన్మెంట్ అయితేంది, డ్యాన్స్లు అయితేంది, అప్రిషియేషన్ అవన్నిటి వల్లే ఇంత డివైడ్ టాక్ను కూడా క్యారీ చేసి వాళ్ళ కలెక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి. సో మేబీ ఈ వీకెండ్ నెక్స్ట్ సాటర్డే సండే కల్లా అందరూ చాలా డెఫినెట్గా ఈ సినిమాని ఇంకా పాజిటివ్లోకి తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ముందు బేసిక్గా యాజ్ అ ప్రొడ్యూసర్గా పెట్టిన రూపాయికి లాభంతో ముందుకెళ్తుంది కాబట్టి సినిమా ఈ బ్యానర్లో కమర్షియల్గా నిలబడుతుంది. సో ఈజ్ ఎ థ్యాంక్ యూ ఆడియన్స్. షాక్ కాడి నుంచి ఇప్పుడు వరకు ప్రతి సినిమాలోనూ మంచి అవకాశం ఇచ్చారు. దీనిలో అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఏదో మంచోడువని, మనోడువని, పైకొస్తావని, పనికొస్తావని అనే డైలాగ్తో నాకు అద్భుతమైన గుర్తింపు తెచ్చిన హరీష్ శంకర్కి ఆ జన్మంతో రుణపడి ఉంటాను. నేను ప్రవీణ్ మిరపకాయ కాడి నుంచి కలిసి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. రామయ్య వస్తావే సినిమాని ఇంత పెద్ద విజయం చేకూర్చినందుకు ఈ సినిమాకి ముందుగా అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు మా టీం తరఫున. యాక్చువల్లీ మా రోల్ ఎక్కువ ఫస్ట్ హాఫ్లో ఉందండి. అందరూ అంటున్నారు బయట ఫస్ట్ హాఫ్లో ఎన్టీ రామారావు చాలా అందంగా ఉన్నారు, ఫస్ట్ టైం అంత రొమాంటిక్గా చేశారు అది ఇది అని. అలా పేరు వచ్చినందుకు ఆయనతో పాటు మేము కూడా ఫస్ట్ హాఫ్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నవీన్ వాళ్ళందరికీ థ్యాంక్స్. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన దిల్ గారికి, గిరన్న షాక్ నుంచి ఉన్నాడు, నేను మిరపకాయ నుంచి వరుసగా అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న హరీష్ శంకర్ గారికి థ్యాంక్స్. పాతికేయ మిత్రులకి నమస్కారాలు. నా పేరు శ్రవణ్ కుమార్. రామయ్య వస్తావే సినిమాలో అప్పిగాడు అనే క్యారెక్టర్ చేశాం. దానికి గాను ఐఎమ్ థ్యాంక్స్ టు హరీష్ శంకర్ అండ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం కాదు, ఇది నాది ఒక 5th సినిమా. అంతకుముందు మిస్టర్ పెళ్ళాము, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, క్యాష్, బంపర్ ఆఫర్ దాంట్లో వర్క్ చేసి అయితే నా 5వ సినిమా. దీంతో డైలాగు చేశాను. ఆ డైలాగ్ వచ్చేసి హరీష్ గారు చెప్పిన దాని ప్రకారం చేశాను. సెకండ్ హాఫ్లో నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది సార్. దాని గురించి నేను ఐఎమ్ థ్యాంక్స్ టు హరీష్ శంకర్ అండ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరో ఎన్టీఆర్ గారు కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ. నా పేరు బంటి. నాటి సినిమాల పేరు కూడా నా పేరు బంటి అనండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సినిమాలో నా పేరుతో బండి తీరా అని హీరో గారితో పిలిపించుకోవడం చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికి మా డైరెక్టర్ గారికి, హీరో గారికి, మా ప్రొడ్యూసర్ గారు దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి.